ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా కానీ పెద్ది ఇదే కనిపిస్తుంది. అలాగే ఈరోజు రామ్ చరణ్ అయితే విజయవాడలో ల్యాండ్ అవబోతున్నారు. దానికి సంబంధించి కూడా ర్యాలీగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ నా వెనక ఉన్న పెద్ది కార్ అనుకోవచ్చు. సో ఎక్కడ చూసినా పెద్దితో నిండిపోయింది. పెద్ది మొత్తం రామ్ చరణ్ గారి కట్అవుట్స్, రామ్ చరణ్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దీని మీద మొత్తం స్టిక్ చేసి అంటించేసి ఉన్నారు. సో ప్రజెంట్ ఒకసారి కార్ చుట్టూ కూడా మనం కూడా ఒక రౌండ్ వేద్దాం. అసలు ఏంటి కార్ విశేషాలు ఏంటో కూడా చూద్దాం. సో ప్రజెంట్ మొత్తం రామ్ చరణ్ గారి విజువల్స్తో ఆయన ఈ సినిమాలో ఏ గెటప్స్తో ఉన్నారో ఆ సినిమా గెటప్స్ అన్నీ కూడా మొత్తం నింపేస్తున్నారు. సో ఒకసారి కార్ చుట్టూ కూడా పైన మొత్తం కూడా పెద్ద స్టిక్కర్స్తో మొత్తం నిండిపోయి ఉంది. సో ఒకసారి కారు వాళ్ళు ఓనర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, మాట్లాడదాం. సో ఒకసారి ఇలా రండి. సో ఎందుకు ఇలాంటి థాట్ వచ్చింది? పెద్ద ఫ్యానా మీరు రామ్ చరణ్ గారి అభిమానియా? మెగా ఫ్యాన్స్ అండి, మేము మెగా ఫ్యాన్స్. అలానే మేము వన్సీ మీడియా తరపు నుంచి ప్రమోట్ చేస్తున్నాం పెద్ద మూవీకి. ఈ వెహికల్ వచ్చేసి టొయోటో హైలెక్స్. దీనికి ప్రత్యేకంగా కొన్ని మోడిఫికేషన్స్ చేయడం జరిగింది. అరౌండ్ దీనికి ఒక 8 lakhs వరకు అయ్యింది మోడిఫికేషన్స్ చేయడానికి. సో మా ఎండి గారు ఎవరైతే ఉన్నారో వన్సీ మీడియా అధినేత శ్రీ వంశీ అందుకూరి, అలానే మా CEO దుర్గాప్రసాద్ గారు అండ్ మన స్వామినాయుడు గారు సహకారంతో మేము ఇదంతా చేయగలుగుతున్నాం. తెలంగాణ కవర్ చేసాం, మన ఏపీ కూడా నిన్నటి వరకు బాగా అయ్యింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఇవాళ విజయవాడ రావడం జరిగింది. నెక్స్ట్ రేపు మళ్ళీ తెలంగాణలో కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఎట్లుంది రెస్పాన్స్, ఎలా ఉంది? అసలు ఇలాంటి ఒక కార్ చూస్తేనే అభిమానులంతా ముందు దీని దగ్గరకు వచ్చేయాలి, ఏంటి విశేషాలు ఏంటి అని కూడా కనుక్కోవడానికి ఉంటారు. దీని మీద ట్రావెల్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఇది పెట్టినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. అండ్ రామ్ చరణ్ గారు చూశారు, బుచ్చిబాబు గారు కూడా రివీల్ చేయడం జరిగింది. అండ్ సుస్మిత గారు కూడా చూశారు. మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇటువంటి ఆఫ్ రోడ్లోనైనా ఈ వెహికల్ని డ్రైవ్ చేయొచ్చు. యాక్చువల్లీ మేము నార్త్ ప్లాన్ చేసాం, కొన్ని షెడ్యూల్స్ వల్ల మేము లడాక్ ప్లాన్ చేసాం దీంతో ప్రమోషన్ కోసం, కానీ కొన్ని షెడ్యూల్స్ వల్ల మాకు కుదరలేదు అంతే. సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? దీని మీద ప్రమోషన్స్ జరుగుతున్నాయి, ప్రజెంట్ ఈ వెహికల్ అంతా తిరుగుతుంది అని చెప్పి ఏమన్నా ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? ఇంకా రాలేదండి. అండ్ సుస్మిత గారు అయితే రెస్పాండ్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ బుచ్చిబాబు గారు కూడా చూశారు, స్వామినాయుడు గారు కూడా చూశారండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకొక థ్యాంక్ఫుల్ పర్సన్ బాబీ గారు అండి, విజయవాడ బాబీ గారు. సో ఆయన వల్ల కూడా కుదిరింది. సో ఇప్పుడు ఈ వెహికల్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ర్యాలీ కూడా జరగబోతుంది. సో అందులో ఏమైనా పార్టిసిపేట్ చేయబోతుందా? ఎస్, అవునండి, మధ్యాహ్నం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఎయిర్పోర్ట్కి ర్యాలీలో. దగ్గరికి రామ్ చరణ్ గారు వస్తే ఎలా ఫీల్ అవుతారు? మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ అండి, చెప్పలేనంత ఆనందం, ఇంకా అది మాటల్లో చెప్పలేము. సో చెప్పండి, మెగా ఫ్యామిలీ నుండి ఇప్పుడు చాలా పెద్దగా రిలీజ్ అవబోతుంది, చాలా గ్రాండ్గా సక్సెస్గా జరగబోతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. సో ఫైనల్గా మూవీ గురించి మీరేం చెప్తారు? బంపర్ బ్లాక్ బాస్టర్ అండి, దీని గురించి చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన పని లేదు. అందులో రామ్ చరణ్ గారి సినిమా, బుచ్చిబాబు గారి కాంబినేషన్ బ్లాక్ బాస్టర్. సో మచ్. సో ప్రతిదీ కూడా హైలైట్ అయ్యే విధంగానే చేస్తున్నారు ప్రమోషన్స్ అన్నీ కూడా. ఫస్ట్ నుంచి కూడా మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రమోషన్స్ అయితే మామూలుగా జరగట్లేదు. అసలు ఎక్కడ తగ్గేదేలా అన్నట్టుగా కూడా ఫ్యాన్స్ కూడా చాలా హంగామా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతా కూడా ఇప్పుడు ఈ కారు కూడా మధ్యాహ్నం ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే తెలంగాణలో కూడా మళ్ళీ తిరగబోతుంది. ఈ ప్రమోషన్స్ ఇంత గట్టిగా ఉంటే సినిమా కూడా చాలా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి కూడా అభిమానులు ఇప్పటికే ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.